ఇప్పుడు టైం ఎంత? అర్ధరాత్రి 11:45. ఈ బిడ్డ ఎందుకు ఇక్కడికి వచ్చింది? చెత్తలో ఏదైనా పారేస్తే మిగిలిన తినడానికి. ఒక పరిపాలన అంటే ఓట్లేసే పొరంబోగుల కోసం పాలించేది ఒక్కటే పరిపాలన కాదు. ఓ పరిపాలన అంటే ఇలాంటి జీవుల గురించి కూడా ఆలోచించేది పరిపాలన. ఇప్పటికి బీజేపీ ఎన్ని సంవత్సరాలు ఏందో వచ్చి మీకు తెలుసు అనుకుంటా. ఓట్లు వేసిన మీకు అంటే నేను ఇంతవరకు ఎవరికి ఓటు వేయలేదు. అంటే మోడీ వచ్చి ఏదో చేశాడు అని అంటే ఏదో చేస్తుండొచ్చు, మీకు ఉపయోగపడేది ఏమైనా. వీటికి ఏం ఉపయోగపడేది చేశాడు అన్నది నాకు కావాల్సిన సమాధానం. అంటే వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు పుట్టినారనుకోండి, ఇవేమని చూస్తాయి? మాకేం చేశారని చూస్తాయి. సరే, వీటికి మీరేం చేయబల్లే. అసలు వాటికి ఉండాల్సిన కనీస వసతులు కొన్ని ఉంటాయి. అంటే చెట్లు వదిలేస్తే అవి పెరుగుతాయి, గడ్డికి నార్మల్గా పెరుగుతుంది ఇలా సిమెంట్ వేయకుండా ఉంటే. ఎగ్జాంపుల్ అంటున్నాను. లేదు, వీటిని ఎక్కడ గ్రామాల్లో వదిలేస్తే అక్కడ తిని బతుకుతాయి. వీటిని తీసుకొచ్చి చిన్నపిల్లలప్పుడు తీసుకొచ్చేది వదిలేసి చెత్త తిని పెరిగితే వీటిని కోసుకు తిని లుచ్చాలు పండుగ, అమ్ముకునే లుచ్చాలు పండుగ. దీనికి పర్మిషన్ ఇచ్చే లుచ్చా గవర్నమెంట్. అది ఏ సెంట్రల్ స్టేట్ ఏదైనా లుచ్చా గవర్నమెంట్. వాడు రోలర్ ఎవడైనా కూడా పేర్లు ఎందుకు? పోరంబోకులు డ్రెస్సులు మారుతాయి, జెండాలు మారుతాయి, కానీ బుద్ధులు మారట్లేదు కదా. కాదు కూడదు అనుకునేవాడు, వీటికి రక్షణ కల్పించే దమ్మున్నోడు ఎవడైనా ఉంటే నాకు ఒకసారి కనబడండి వీడియోగా. ఊరికే మెసేజ్లు పెట్టడం కాదు. నేను ధర్మ సంస్థాపనార్థాయని ఒక పార్టీ పెట్టినాను ఇలాంటి దుర్మార్గాన్ని రూపుమాపడానికి. ఇప్పుడున్న బీజేపీ కాదు, ఇంకొక ఇప్పుడున్న మోడీ కావచ్చు, ఇంకో యోగి ఆదిత్యనాథ్, వీళ్ళు ఎవరు వీటి మీద అంత నాలెడ్జ్ లేదు వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఓట్ల కోసం రాజకీయం చేసే వాళ్ళు కాకపోయినా వాళ్ళు కూడా దాంట్లోనే ఉన్నారు. ఏ పార్టీ పెట్టినా జనం కోసమే పెట్టారు. ధర్మ సంస్థాపనార్థ 84 లక్షల జీవరాశుల కోసం పెట్టింది. త్వరలో ధర్మ సంస్థాపనార్థ ఆల్రెడీ ప్రెస్ మీట్ అయింది, త్వరలో పబ్లిక్లోకి వస్తున్నాం. అంటే వీటికి కూడా ఫండింగ్ మంచి పనికి చేయమంటే చేసే గుంపు లేరు. జనమే ముందు దుర్మార్గంగా ఉన్నారు. ఓటుకు డబ్బు తీసుకునేవాడు వాడు ఎంతవరకు విలువ ఉంది? వాడేం చేస్తాడు? మంచి వాడి మంచి కోరుకోవడం కూడా రాంగే కదా. ఆలోచించండి. డబ్బు తీసుకొని ఓటు వేసేవాడు, తర్వాత వేరే వీడు మా రెడ్డి, వీడు మా నాయుడు, లేకపోతే వీడు మా కులవాడని ఓటు వేసేవాడు ధర్మానికి అసలు ఆడు పనికిరాడు. వీడు ధర్మపురుడా అంటే నాకు ఒక రాజకీయ నాయకుడు కూడా ఇప్పుడు దాకా కనమల్లా. ఒక్కడంటే ఓటు కూడా కనమల్లా నాకు. నేను అసలు ఓటు హక్కే లేదు, నాకు ఓటు కార్డు లేదు. అసలు ఓటు కార్డే లేను, నేను ఓటు ఎలా వేస్తాను? అసలు తీసుకోలే. ఈ పనికి మళ్ళీ రాజ్యాంగమే నాకు నచ్చలా. ఇంకా వాళ్ళు ఇచ్చే ఓటు సిస్టము, ఈ విధానాలు ఎక్కడ నచ్చుతాయి? దాన్ని రూపుమాపి రద్దు చేసి కొత్తది అనౌన్స్ చేస్తున్నాం ధర్మ సంస్థాపన.